దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తలాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తూ మాట్లాడుతున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ గొప్ప వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుడికి చెప్తున్నాడు, మీరు నాకు నా జనులని నేను మీకు సహాయం చేస్తాను. మీరు కూడా నా దేవుడు నాకు సహాయం చేశారని మీరు కూడా చెప్పుకునేలాగా నేను చేస్తాను. ఎందుకంటే వారు నాకు మొరపెట్టగా, ఎలా మొరపెట్టారు? నా నామాన్ని బట్టి మొరపెట్టగా వారి మొర నేను ఆలకింతును. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, నా నామాన్ని బట్టి మొరపెట్టిన వారి మొరను నేను ఆలకిస్తాను. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాము చివరిలో అంటే, యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం తండ్రి అంటాం. అంటే నువ్వు ఎవరి నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావు? యేసు నామాన్ని బట్టి. యేసు నామము ఎంత గొప్ప నామం అంటే, ఆ నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు అనేక రకాల మేలులు, దీవెనలు, అద్భుతాలు, ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాం. అది గొప్ప నామము. ఆయన నామము ఈ భూలోకంలో ఉన్న నామం అన్నిటికంటే కూడా గొప్ప నామం అయి ఉన్నది. ఈరోజు నీ స్థితిగతులు ఎట్లాంటివైనా కానీ నువ్వు ఆయనకు మొరపెట్టు, దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. మొరపెట్టడం అంటే ప్రార్థన చేయడం. బైబిల్ గ్రంథమందు దేవునికి అనగా ఆయనకు ప్రార్థన చేసిన వారు ఎవ్వరు కూడా సిగ్గుపరచబడలేదు. అందరూ, ప్రతి ఒక్కరూ మేలులు పొందుకున్న వారే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆశ్రయించబడిన వారే ఉన్నారు. ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారి మొరను, వారి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు, ఆలకించాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి నా బాధ ఇది అని చెప్పి ఎన్ని రకాలుగా, ఎన్ని సందర్భాల్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ వారు వినకపోవచ్చు, విన్నా కానీ సహాయం చేయకపోవచ్చు. ఒకవేళ సహాయం చేసినా కానీ కొద్ది కాలమే సహాయం చేయవచ్చు, శాశ్వతం వరకు సహాయం చేయరు. అయితే నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థించి హృదయపూర్వకంగా నిజంగా మొరపెడితే నేను ఈ సమీపంగా పరిగెత్తుకుంటూ వస్తాను అంటున్నాడు. నా ప్రియ కుమారుడు కుమార్తె, ఏ సమస్యను బట్టి నువ్వు బాధపడుతూ, కృంగిపోతూ, కృషించిపోతూ నిరసించబడుతున్నావో, ప్రార్థన అనేది మనిషి జీవితంలో ఖచ్చితంగా అదొక పార్ట్, అదొక భాగమై ఉండాలి. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే, మొరపెడితే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఎందుకు ఆలకిస్తాడు? వీరు నా జనులను నేను చెప్పుదును. ఎందుకు? ఇప్పుడు నీకు ఎలా సహాయం అయిందంటే, వీరు నా పిల్లలు, కానీ వారికి సహాయం చేస్తాను. మనం కూడా ఏమని చెప్పగలుగుతాం అంటే, యెహోవా మా దేవుడు అని వారు చెప్పుదురు. చూడండి, మనకు బాగా చాలా క్లోజ్గా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏమని చెప్తారు? వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ వ్యక్తి మాకు తెలుసు అంటారు. మనం చెప్తాము వాళ్ళ వాళ్ళు మాకు తెలుసు అని చెప్తాం. అంటే ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా సహాయం అడిగినప్పుడు సహాయం చేయడానికి చాలా అవకాశం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే దగ్గరి సంబంధము, దగ్గర రిలేషను మనుషులతో ఉంది కనుక. అయితే ఇక్కడ స్పష్టంగా ఖచ్చితంగా గమనించినట్లయితే విషయం ఏంటంటే, ఒకరి మనుషులు కూడా, దగ్గర సంబంధం ఉన్నటువంటి మనుషులు కూడా కొన్ని సందర్భాల్లో మనకు సహాయం చేయకపోవచ్చు. సహాయం చేసిన ఎల్లకాలం చేయకపోవచ్చు. తిరిగి ఆశించే సహాయం చేస్తారు కావచ్చు. ఇప్పుడు సహాయం చేస్తాను, రేపు నేను కష్టంలో వాడు నాకు సహాయం చేస్తారులే అని చెప్పేసి అనుకుంటారు కావచ్చు. కానీ ఇక్కడ దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువు తెలియపరిచిన విషయం ఏంటంటే, నీవు నాకు మొరపెట్టు బిడ్డ. జస్ట్ నీ నుంచి నీ కోరుకుందంటే నీవు అడగటం కావాలి, ప్రార్థన చేయడం కావాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా నా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన సన్నిధిలో, సర్వలోకనాథుడి సన్నిధిలో ఏమంటే పర్వతములు సైతం మైనం వలె కరిగిపోతున్నాయి. ఇంత పెద్ద కష్టమైనా కూడా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి మొరపెట్టుకొని చెప్పుకుంటే తప్పకుండా దేవుడు జవాబు దయచేస్తాడు. ఎంతమంది మనము గమనించలేదు, ఎంతమందిని మనము చూడలేదు. ప్రస్తుతం కూడా నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు సహాయం పొందుకుంటున్నావు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రార్థన చేయటం అనేది నువ్వు రెగ్యులర్గా చేస్తుంటే దాన్ని కంటిన్యూ చేయి. ఇంకా దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపు. ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయడం ప్రార్థించు. ప్రార్థన ద్వారా నువ్వు విజయం పొందుకోగలుగుతావు. ప్రార్థన చేయకనే, అడగకనే నువ్వు పొందుకోలేకపోతున్నావు. వారు అడగలేదు కనుక వారికి ఏమీ దొరకలేదని యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు. మేము అడుగుదాం, ప్రార్థన చేద్దాం, నిరీక్షణతో ఉందాం. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నా కూడా ఆ యొక్క జవాబును పొందుకోలేకపోతున్నాం కావచ్చేమో.
నిరీక్షణ ఎదురు చూడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని దగ్గర నిరీక్షణ మనకు అవసరం. ఎదురు చూద్దాం, పొందుకుని ఎంతవరకు పొందుకునేంత వరకు ఎదురు చూద్దాం. తప్పకుండా దేవుడిని ప్రార్థన ఆలకించి జవాబు దయచేయను గాక. ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన. మహాగణుడా దేవానికి వందనాలు. నీకు మొరపెట్టగా నీ మొర ఆలకిస్తానని గొప్ప వాగ్దానం ఇచ్చావు ప్రభా. ఎంతమంది దగ్గరికి వెళ్ళి మా బాధ ఇదని చెప్పుకుంటే వారు ఎవరు మాకు సహాయం చేయలేదు, సమాధానం తిరిగి ఇవ్వలేదు ప్రభా తండ్రి. నీవైతే మా ప్రార్థన, మా బాధ, మా యొక్క కష్టము విని మా సమస్యలను తీరుస్తానని చెప్పి గొప్ప వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.